సో గైస్ దొంగగా తీసుకున్నాను, కెమెరాస్ అలో లేవు. గోవాకి వెళ్ళిపోతుంది తీసుకుని ఇంకా. సో గైస్ వి ఆర్ రైట్. ఏంట్రా ఇది ప్లేస్ మర్చిపోయింది. కట్ 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 మళ్ళీ ఏంటి ఈ రూప్ ఎక్కుదామని వచ్చాము ఇక్కడికి. ఇది ఎక్కుదామని కిందికి తీసుకెళ్ళి పైన వరకు వస్తుంది, కానీ ఇక్కడ ఇంకా టికెట్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే వైజాగ్ వెళ్తున్నాము. అన్నీ ప్యాక్ చేసేసాము ఆల్రెడీ. నేనైతే దీంట్లో ఉన్న గైడ్స్ అన్నీ తీసేసాను. అది వర్షంకి తడిస్తే మళ్ళీ ఏదో అవుద్దంట, ఖరాబ్ అయిపోతాయంట. సో ఇవన్నీ తీసేసాను చెస్ట్ గైడ్స్. ఇంకా లోపల ఇంకో జాకెట్ వేసుకుని దాని లోపల ఇంకో టీషర్ట్ వేసుకున్నాను. ఇంకా రెయిన్ లైనర్ కూడా వేసుకుంటాను. ఇదంతా వేసేసుకొని షూస్ వేసేసుకుంటే కథం. బయట అయితే వర్షం ఏం లేదు, ముంగడ ఎట్లుంటో తెలీదు. బ్రో అయితే బ్యాగ్ ప్యాక్ చేసేసాడు ఆల్రెడీ. అంతే, ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ 3 హెల్మెట్స్ అంతే, ఇంకా ప్యాక్ చేసేసాము, ఇంకెళ్ళిపోతాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుండి వైజాగ్ వెళ్ళి, వైజాగ్లో అదేంటి కైలాసగిరి వెళ్తాం. కైలాసగిరి వెళ్ళి అక్కడ నుండి రుషికొండ బీచ్ అదంతా వెళ్ళి మొత్తం కవర్ చేసేస్తాము. సో రుషికొండ అంటే కైలాసగిరి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆన్ కెమెరా. ఇప్పుడు ఆన్ కెమెరా. సో గాయస్ వి ఆర్ రైట్. ఏంట్రా ఇది ప్లేస్ మర్చిపోయింది. కట్ 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 మళ్ళీ ఏంటి కైలాసగిరి, సారీ కైలాసగిరి వ్యూ పాయింట్ కదా వచ్చేసాం మేము. అంటే ఇంకా పైకి వెళ్ళలేదు, పైకి వెళ్ళాలి ఇంకా కొంచెం. కింద చిన్న టోల్ ప్లాజా లా ఉంది, అక్కడ టికెట్స్ ఇస్తున్నారు. బైక్కి 20 రూపీస్ అంట, 40 రూపీస్ పే చేసాము. చూసుకుంటుంది కానీ ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ. వర్షం పడుతుంది, చాలా డేంజర్గా అని చెప్పారు. ఇవాళే తగ్గిపోయింది అనుకుంటాను. ఐ థింక్ బెటర్ లే, తగ్గిపోతేనే మంచిది, తగ్గకపోతేనే ప్రాబ్లం. ఒక సైడ్ ఏంటి కలర్ వాటర్ చేంజ్ ఉన్నాయి, ఇదేంటి చూసుకోవచ్చు. ఇక్కడ మట్టి వాటర్, అక్కడ వైట్ వాటర్ ఉన్నాయి. ఈ చేంజ్ నేను ఎప్పుడే చూస్తున్నా, ఈ బీచ్లో ఇట్లా కూడా ఉందా అని. లేదు కలిసే ఉన్నాయి, కానీ కాకపోతే కొన్ని వాటర్ దాంట్లో యాడ్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఒక షిప్ తీసుకొని షిప్ వస్తుంది. వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. వి ఆర్ ఎట్ టాప్ ఆఫ్ కైలాసగిరి. ఇక్కడ కదా వ్యూ పాయింట్, ఇదే కదా వ్యూ పాయింట్. అవును చూసాను నేను, ఇంతకుముందు వచ్చాను ఇక్కడికి. వచ్చేసా ఇక్కడ నుంచి చూద్దామని. ఇదంతా ఐరన్ రాడ్స్ చేస్తున్నారు ఇంకా సేఫ్టీ కోసం, ఎవరికి ఏం కాకుండా. అలాంటివన్నీ బెండ్ అవుతున్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త చేశారు అనుకుంటాను. ఇక్కడ నుంచి ఇదన్నమాట వ్యూ. మేము వచ్చిన రోడ్ ఇది, అటు వెళ్తుంది బీచ్ నుండి వెళ్ళే రోడ్. వెల్కమ్ కైలాస్ హిల్స్. ఇవన్నీ తిరిగేసాం మేము ఆల్రెడీ ఇంతకుముందే. చిన్న పార్క్లా ఉంటుంది, ఏముండదు చూసేలాగా. రూపే అయితే కదా, అయితే అవును చూసి చిన్న చిన్న మనుషులు ఉన్నారు. ఇదేంటి బ్రో కింద ఏదో పార్క్ ఏదో ఉంది? పార్క్ అదేంటి? ఈ రోప్ వే కిందనే కొండ పక్కన. ఇప్పుడు తీసుకొస్తారు కదా రూపాయలు? అంతేనా? వెళ్దాం అనుకుంటా. 1 వే 150 అనుకుంటా ఒక్కటానికి పోవడానికి. కింద బైక్స్ పెట్టొచ్చి మళ్ళీ నడుచుకుంటూ రావాలేమో. స్టోరీ పెట్టేస్తున్నాడు, స్టోరీ పుటింగ్ స్టోరీ. అండ్ ఈ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. డిసప్పాయింట్ అయ్యే విషయం అయితే ఏమీ లేదు దీనిలో.
ఇక్కడ వరకు వచ్చినందుకు అయితే ఇది చాలా వర్త్. ఎందుకంటే నాకు ఇది ఇంతకుముందే మంచి అనిపించింది. చాలా ఫొటోస్ తీసుకున్నాక నా ఫోన్ లేదు, నా ఫొటోస్ లేవు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయండో, అన్ని ఫోన్స్ బ్లాస్ట్ అయిపోయినాయి. సో అది అన్ని ఫొటోస్ అన్ని పోయాయి. సో అలా ఈ రూపే ఎక్కుదామని వచ్చాము ఇక్కడికి. ఇది ఎక్కుదామని కిందికి తీసుకెళ్ళి పైన వరకు వస్తుంది. కానీ ఇక్కడ ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేదేమో, కానీ నడుస్తుంది. ఏదో ఒక డబ్బు వస్తున్నట్టుంది ఆ పైనకి. అమ్మా అప్పటి నుంచి తిరుగుతూ ఉంది. అప్ అండ్ డౌన్ 150 అంట. ఇది వర్తే. నన్ను అడిగితే మాత్రం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, వన్ టైం ఎక్స్పీరియన్స్. ఎగ్జిట్. అరే ఒకటి వస్తుంది, వాళ్ళు రిపేర్ చేసుకుంటూ వస్తుర్రా. ఇక్కడ మనిషి డబ్బా పైన ఉన్నాడు, రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే. అని అమ్మ అట్లా ఎట్లా ఎక్కినా అంత పైకి. టైం ఇప్పుడు అవ్వట్లే, ఇంకా 9 అవుతుంది. సో వీఆర్ గోయింగ్ అవుట్. అదేంటి బ్రో పార్క్ కింద చెప్పాడు బ్రో? 1080. లెట్స్ గో. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది చూపిస్తాను అది ఎలా వస్తుంది అనేది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎక్కుతారు. ఇది వన్ టైం ట్రై చేయొచ్చు. మాకు సపరేట్గా తీసుకెళ్తానంటే 11కి ఓపెన్ కదా. ఇప్పుడు మాకు సపరేట్గా తీసుకెళ్తానంటే మాత్రం 200 పర్ హెడ్ అయినా పర్లేదు, వెళ్తాం మేము. దాంట్లో వస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు. రిపేర్స్ చేసేవాళ్ళు, రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళు అది ఎక్కుకుంటూ రిపేర్ చేస్తున్నారు దాన్ని. సో వెళ్ళొద్దంటున్నారు అక్కడికైతే. ఇప్పుడు లేదంట, అలవ్ లేదంట, క్లోజ్ అంట, క్లోజింగ్ టైం. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. 1080 పార్క్ వెళ్ళి అక్కడ నుండి ఇంకా ఆర్కే బీచ్ అది రోడ్ పైన అలా అలా చూసుకుంటూ ఆ వ్యూస్ అన్నీ వెళ్ళిపోతాం. ఇంకా లైటింగ్ హౌస్ వరకు వెళ్దాం. అక్కడ డాల్ఫిన్ మౌంటైనా, డాల్ఫిన్ మౌంటైన్ ఏదో ఉంది, అక్కడ వరకు వెళ్దాం. సో వి విల్ మీట్ ఇన్ బీచ్ రోడ్. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ ఉందేమో. ఇక్కడ అందరూ ఫోటోస్ తీసుకుంటారు. ఇక్కడ చేసి తీసుకుంటావా ఫోటోగా? వాడికి బీచ్ కావాలి. చాలా బాగుంది. 1080 పార్కా? 1080 పార్క్ గుడ్. అరే పోవచ్చు కిందకి. హాయిపాంగ్ 45 MB మా MAA HC 194. వచ్చి దానికి అలలు తగులుతున్నాయి. అంత పెద్ద వస్తున్నాయి అలలు. చూడు అంత పెద్ద వచ్చి కష్టమవుతుంది. బఫెలోస్. చింటూ బాయ్ ఇద్దరున్నారు. చింటూ బాయ్. We are taking some selfie pictures with like, and then let's go. అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్దాము. అక్కడ వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేస్తాను. ఇక రిషికొండ బీచ్ ఇంత ఫేమస్ అని అనుకోలేదు గైస్. నేనైతే లిటరల్లీ ఐ డోంట్ నో. ఇంత ఫేమస్ అనేది అస్సలు అనుకోలేదు. రాలేదు కదా ఇంతకుముందు, మనకు తెలియదు. ఆర్కే బీచ్ చూసామో వెళ్ళిపోయాము అంతే. చాలా జనాలు ఉన్నారు. సో ఇక్కడ వరకు అయితే అలలు వస్తున్నాయి. అమ్మో చాలా డేంజర్ ఉంది. చాలా అంటే చాలా డేంజర్ ఉంది. బైక్ ఇక్కడ పార్క్ చేసేస్తాం మేమైతే. మంచి పార్కింగ్ ప్లేస్ చేసుకోవాలి. నో పార్కింగ్ అని లేదు. కథం. ఏంట్రా మీరు? వాళ్ళు పోయారనుకో, మనం వెళ్ళాలి ఇప్పుడు. అయిపోయింది. వద్దు భయ్యా, రిస్క్ వద్దు. డోంట్ టేక్ రిస్క్. తగులుతాయి వచ్చి గట్టిగా, నాకు తెలుసు. తగలట్లేదు. సో గైస్ మేమైతే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా ఆర్కే బీచ్ ఇంకా అక్కడికన్నీ వెళ్ళిపోతున్నాము. నా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి అసలు ఏమైందేమో నాకు అర్థం కావట్లేదు. ఈ లైట్స్ వలన అంటే లైట్స్ తీసేసాను. ఇలా ఎందుకు అవుతుందో నాకు తెలీదు. ఏం పని చేయట్లేదు.
ఇది ఒక స్టంటే అనుకోండి. ఇంకా నా బైక్కి రాడ్ ఉంది కాబట్టి కిక్ రాడ్ నేను కిక్ రాడ్తో స్టార్ట్ చేసుకుంటున్నాను. బైక్ ఇలా స్టార్ట్ అయిపోతుంది. చలో ఎక్కువ. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా జనాలు వస్తున్నారు టైం పెరిగినా కొద్ది. సో టైం టైం ఈజ్ 10 అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ పెట్టచ్చా? సో ఇక్కడ పార్క్ చేయొచ్చు అంట. ఇక్కడ పార్క్ చేసాను బ్రో. నువ్వు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెనకాలనే పెట్టు. మళ్ళీ బైక్స్ తీయాలి వచ్చి పక్కన పెట్టేసి లేదంటే తీయచ్చు. తిప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. పెడితే పక్కన మొత్తం దగ్గరకు పెట్టేసి. సో ఇక్కడ పార్క్ చేసేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ వరకు అయితే వచ్చినందుకు మేము ఇక్కడ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. అంటే మేము డైలీ ఫుడ్ కొంచెం సరిగ్గా లేదు ఇక్కడ తిన్నా కూడా. మాకైతే ఒక రూమ్ దొరికేసింది. మ్యాప్స్లో చూసి కాల్ చేశాను. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి బీచ్ దగ్గర కదా. అన్నీ 3000 4000 ఉన్నాయి. ఇటు పోవాలి కదా మరి. యూటర్న్ ఎందుకు దానికి? నుంచి రైట్ కొట్టేద్దాం. ఇటు పోవాలా? రైట్ కొట్టేద్దాం ఈ నుంచి. సో రూమ్ అయితే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది ఆర్కే బీచ్ నుండి. మళ్ళీ మేము ఆర్కే బీచ్ 1 డే స్లిప్పర్స్ ఇస్తున్నాం భయ్యా 100 రూపాయలు ఈ షాప్లో. అంటే షూస్ వేసుకొని తిరగాలంటే కష్టం కదా ఈ సిటీలో. అంటే ఇప్పుడు రూమ్లో అన్ని పెట్టేసాం. స్లిప్పర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం. 100 రూపీస్కి స్లిప్పర్స్ ఇచ్చాడు అన్న. 100 రూపీస్ చూపించంటే 100 తీసేసుకున్నాం. ఇంకా తీసేసుకొని తిరుగుదాం ఇంకా. సో గైస్ దొంగగా తీసుకున్నాను. కెమెరాస్ అలో లేవు. ఇది మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే లోపల అన్నీ చూపించారు. ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే ఆ బాంబ్స్ అది అని. ఇక్కడ స్కూల్ వాళ్ళేమో. ఇదేంటంటే ఫ్లైట్ ఎక్కకముందు మనకు తెలియదు కాబట్టి ఎలా ఉండదో మనం ఇది ఇప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ పెద్దది. ఇది ఫ్లైట్ ఇది ఏంటో ఫ్లైట్ లాగలేదంటే ఇంత పెద్ద పెద్ద ప్లేన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట. సేమ్ అదే చూపిస్తున్నారు ఇక్కడ కూడా. ఏం లేదు. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే కొత్తగా డైరెక్ట్ గోవాకి వెళ్ళిపోతాం తీసుకుని. ఇంకా ఇంకేం లేదు అసలు. కెమెరాస్ అలో లేవు. తీస్తున్నాను కానీ ఎవరైనా ఏమన్నా అంటే డిలీట్ చేయమంటారేమో. చేసేయాలి ఇంకా. డిలీట్ చేసేస్తామేంటి ఊరికే. చూద్దాం. వెల్కమ్. ఇప్పుడు కెమెరాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కెమెరా లో ఉంటే ఆన్ చేస్తాను, లేదంటే ఇంపాసిబుల్. సో ఇది ఇన్సైడ్ ఎంటర్ అవ్వగానే ఏసీ ఉందేంటి దీంట్లో? లైట్స్ ఉన్నాయి, ఏసీ ఉంది. అరే ఇట్లా ఎందుకు ఉంటారు? అరే ఇది ఆర్మీ వాళ్ళు వాడేది. ఇవన్నీ మిసైల్స్ ఇవన్నీ. భయ్యా రియలిస్టిక్ ఉంది ఇదైతే. ఇట్లాంటి దాంట్లో 21 రా. దీంట్లో ఇప్పుడు అది లేకపోతే మనం దమ్మెలకు వేసుకుంటాం. అవునా? ఇది కనబడేదా? వేసేదా? 360 degrees మొత్తం వీడు వేస్తాడు, వీడు చూస్తాడు. ఈమె బాంబులు ఎత్తారు. ఏదుడేనా? డైరెక్షన్ సెట్టింగా? వీళ్ళేంటి బటన్స్? ఈమె చెప్తారు ఎప్పుడు వేయాలి ఏందని. వీళ్ళకి చూసుకుంటా. నువ్వు చూస్తావేంట్రా? వాళ్ళు చూడాలి, మనం చూడకూడదు. అవుట్ ఇది. ఇది డ్రైవర్ సీట్ వరకు వెళ్ళొచ్చు కదా. ಇವರೆಲ್ಲ ಮಿಕ್ಕಿದ ಗೈಡ್ ಮಾಡೋರು. సో గైస్ ఇదంతా మనం ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని ఏమంటారు? ఎయిర్ క్రాఫ్టే కదా. ఇంత పెద్దగా ఉంది. దీన్ని నేను డ్రైవ్ చేసి నిన్ననే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. తెలుసా అది? అది తెలియదు. సో ఇది సబ్మెరియన్. ఇప్పుడు మనం వెళ్ళింది లోపలికి. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. వైజాగ్ ఉంది ఇదే. సో గైస్ నౌ వి ఆర్ ఎట్ ఫిషింగ్ హార్బర్ బోటింగ్. ఫిషింగ్ హార్బర్ బోటింగ్ అంటే ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం మేము. ఇట్లా లాస్ట్ వరకు వచ్చేసిన నేనైతే బైక్ తీసుకొని. ఇవన్నీ పడవలు వెళ్ళి చేపలు పట్టుకొని తీసుకొచ్చి అన్నీ అక్కడ బయట అమ్ముతున్నారు. పెద్ద ఫిష్ మార్కెట్. స్మెల్ చూస్తే అయిపోయినట్టే.
ఎవరికైతే ఈ ఫిష్ అనేది స్మెల్ పడదు, ఫిష్ అనేది పడదు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. కానీ వామిటింగ్ చేసుకొని ఇక్కడనే చచ్చిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. చూసుకోవచ్చు గైస్, ఎంత పెద్ద ఎన్ని షిప్లు ఉన్నాయంటే ఇవన్నీ. అన్న ఇప్పుడు వెళ్తాయన్నా ఇవన్నీ? ఎప్పుడు వెళ్తాయి ఇవన్నీ? ఈ తుఫానీ ఉంది కదా, తుఫానీ పోతే వెళ్తాయి. ఇప్పుడు చిన్న చిన్నవి కూడా పోతాయి అవన్నీ? 3 రోజులు పడుతుంది. 3 రోజులు పడుతుందా ఇవన్నీ వెళ్తాయి ఒక్కటేసారి వేటకి? చిన్న ఒకసారి వెళ్తే వెళ్ళి రోజు ఉందా, రోజు అలా కట్టుకుంటాను. రోజు ఒకటి వెళ్తే రోజు ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి బోట్లు 30 బోట్లు 20 బోట్లు వరుస వెళ్ళిపోతాయి. మొత్తం ఎన్ని బోట్స్ ఉంటాయి మొత్తం? ఇక్కడ మొత్తం 500 బోట్లకి ఎక్కువ ఉంటుంది. 5 బోట్ల కంటే 500 బోట్ల కంటే ఎక్కువ ఉంటాయా? వెళ్ళే రాలే, ఇంకో వస్తాయి మళ్ళీ. ఇంకా వస్తాయి? వెళ్ళాయా? వెళ్ళాయి. మొత్తం ఫిష్లు పట్టుకొస్తారు అన్ని చేపలకి వచ్చేస్తుంది అనమాట. ఒకటి వస్తుంది అనమాట. చేపలు పెట్టి అంతా చేపలు పట్టే మార్కెట్ ఉంది గైస్, చూసుకోండి మీరు. నేనైతే గోపురం అయితే మౌంట్ చేయలేదు, చేతిలో పట్టుకున్నాను. చేస్తాను. ఎన్ని షిప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ చిన్న షిప్స్ అన్నీ వెళ్తాయంట. వర్క్ చిన్న చిన్న షిప్స్ అన్నీ వెళ్తాయంట. చేపలు చూపి, అన్నీ చేపలే. అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఫిషే. ఇది కూడా ఫిషే. అన్ని ఫ్రెష్ పట్టుకొచ్చి ఇక్కడ వాడేశారు. ఇవేమో కొన్ని ఎత్తి చేపలు ఉన్నాయి, కొన్ని పచ్చి, అన్నీ అట్టి ఉన్నాయి. చేపలకు చూడండి బ్రో. సో ఇవన్నీ ఫిష్ మార్కెట్, చాలా పెద్ద ఫిష్ మార్కెట్. ఇక్కడ నుంచే పోర్ట్ అవుతాయేమో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి. ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ హియర్. ఇది లెఫ్ట్ సైడ్ కదా మొత్తం ఫిష్ మార్కెట్. ఫిష్ తీసుకొని ఎక్కడ చేసుకోవాలి? ఇదేం ఫిష్? అది పెద్ద వెరైటీ అండి. ఎప్పుడైతే చూడడానికి ఫిష్ అయితే మనం ఇక్కడ చూస్తాం కదా, రకరకాల చేపలు ఉన్నాయి. ఇదేం చేపలమ్మా? ఇవన్నీ ఇవేంటి ఏమంటారు? ఏమో అర్థం కావట్లేదు. కానీ అన్న అదేం చేప అన్న? సోరా క్రాబ్స్ రా, పెద్దవి క్రాబ్స్. అది రెడీగా ఉంది. నేను ముట్టిన. అరే ఏం చేపలు కట్టండి. అరే నీ అమ్మ అదేంటి చేపలే నచ్చలేండి. సో పైకి అయితే వచ్చేసాం. వాటర్ వచ్చేసి ఇక్కడ పడుతున్నాయి, పెద్ద పెద్ద అలలు. ఇక్కడ ఫ్లైట్స్ వెళ్తున్నాయి కానీ మబ్బులు ఉన్నాయి, అన్నీ కిందనే ఉన్నాయి మబ్బులన్నీ. ఎక్కువ దూరం ఏం లేవు. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ బండలన్నీ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అయిపోద్దో తెలీదు, వాటర్ ఎప్పుడు ఎలా వస్తాయో కూడా తెలీదు. ఇక్కడ ఉండడం చాలా డేంజర్. కానీ లోకల్లో వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమో అవ్వదు ఏమో కొడుతుందో. ఇక్కడ వరకు అయితే గట్టిగా వాటర్ వస్తున్నాయి. వాటర్ వచ్చి కొడితే మాత్రం కింద పడిపోతాను నేనైతే. వాము నేను ఇక్కడికి రావాలనుకోలేదు. ఇవన్నీ వాటర్ చూసారో, అదే వచ్చి గట్టిగా కొట్టేస్తున్నాయి వాటర్. ఇప్పుడు వచ్చి నా ముందే ఇక్కడే పడ్డాయి వాటర్, అది చూస్తున్నాను ఇంకా రావట్లేదని. ఆహా వచ్చి పడ్డాయి. చాలా పీస్ఫుల్గా, చల్ల గాలి. చలి పెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చలి పెట్టట్లేదు. డైలీ ఇట్లా అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే చలి పెడుతుంది చాలా. మేమైతే ఇక సివిల్లో వచ్చేసాం. నార్మల్గా జస్ట్ టీ షర్ట్ ఇంకా ప్యాంట్ వేసి స్లిప్పర్స్ వేస్తాం. ఏం చలి లేదు, ఏం లేదు. కొంచెం ఉరుముతుంది, వర్షం పడేలా ఉంది. మొన్నటి వరకు 3 days నుంచి వర్షం లైన్గా పడుతుందంట, ఇప్పుడైతే లేదు. అక్కడ అన్ని షిప్స్ అన్నీ వెళ్తున్నాయి. ఆ సీ పోర్ట్ అది, దాంట్లోకి ఎంటర్ లేదు కాబట్టి ఇంకా లైటు. అక్కడ నుంచి అన్ని షిప్స్ అన్నీ పెద్ద పెద్ద వెళ్తున్నాయి. చాలా వెయిట్ వేసుకొని. ఇది పెద్దది వస్తుంది. రా 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 వచ్చి కొట్టేసాయి.
ఆహా, ఇంకా పై వరకు రాలేదండి, రావాలి మీరు, రండి రండి పై వరకు రమ్మనాలి. ఇక్కడ చాలా బాగుంటాయి, ఫొటోస్ అయితే బాగా వస్తాయి. వామ్మో, ఒక రేంజ్లో పడుతున్నాయి వాటర్, ఒక రేంజ్లో. ఏం వాటికి పోదామంటే భయం అవుతుంది, పోవాలనిపిస్తుంది కానీ పోదామంటే భయం అవుతుంది. శశి వీడికి పోదామా? ఆ క్యూబ్స్ పైనకి అదేంటి, అది డిజైన్గా తయారు చేశారు కానీ ఐరన్ పెట్టి తయారు చేశారు, దేనికి పెట్టి తయారు చేశారు కూడా తెలియదు మనకు. ఇది ఒక కట్ట కట్టేశారు, దేనికోసం ఒకటి తెలియదు. సో గైస్, నేనైతే ఇక్కడికైతే ఎలాగో అలాగ ధైర్యం చేసేసి డేర్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత భయం అవుతుంది అంటే లిటరల్లీ అమ్మ అది వస్తుండే వాటర్, అది అంత పెద్ద వెలాలు వస్తున్నాయి. ఇవి వచ్చిన ప్రతిసారి ఎంత చూడండి ఒకసారి, ఎంత వాటర్ ప్రెషర్ ఎంత గట్టి అయిపోయింది. అదే శశి ఎంత పెద్దది అయిపోయిందిరా అమ్మా. ఆహా, ఇది అసలు కావాల్సింది. అక్కడికే వెళ్తాను నేను, ఇక్కడికి రావట్లేదు. చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి గాయస్, చాలా అంటే చాలా పెద్ద పెద్దది. ఆహా, లిటరలీ ఎంత భయం అవుతుంది అంటే అమ్మ ఇదంతా ఉప్పు కూడా చాలా కలిపేశాడు రా, దీంట్లో ఎక్కువ వేసాడు రా ఉప్పు, కొంచెం కారం ఏమంది దీంట్లో. మళ్ళీ వాటర్ వచ్చాయి. మామూలు ఇక్కడ నుంచి వెళ్తాను, కొన్ని వాటర్ బై మిస్టేక్లో నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. సో వీఆర్ గోయింగ్ రిటర్న్. సో గాయస్, ఇప్పుడైతే ఇది మొన్నే కూలిందంట, ఇక్కడికి ఎవరు రావట్లేదు. ఇది కూలడం వల్ల అందరు భయపడేశారు ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ నిలబడుతున్నారు, వాళ్ళు ఎలా ధైర్యం చేసి నిలబడుతున్నారేమో. ఇది మొత్తం కూలిపోయింది మొన్నే. ఈ ఎలలో వాటర్ ఎక్కువ అయిపోయి దాన్ని కొట్టి అది కూలింది. ఇంకా ఇది కూడా నమ్మకం లేదు, ఇక్కడ వరకు వాటర్ రావు కానీ ఇది అర్థం ఉంది. ఇదైతే కొట్టేసిందంటే అది వెళ్ళిపోద్ది. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇంకా స్టోన్స్ ఇంకా అన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి మళ్ళీ కట్టేస్తున్నారంట. ఇది మొన్నే కూలిందంట. ఇంత డేంజర్. ఇంకా వాటర్ చూడండి ఒకసారి, ఎంత పెద్ద అల్లు వస్తున్నాయి. వాటర్ 3 రోజులు వర్షం నాన్ స్టాప్ పడిందంట. నైట్ వ్యూ ఇవన్నీ అమ్ముతున్నారు, ఇంట్లో పెట్టేసుకోవాలి, కట్టేసుకోవాలి, అన్నీ ఇంటికి తగిలించుకొని. చాలా షాప్స్ అయితే ఉన్నాయి, చాలా పబ్లిక్ ఇప్పుడే వచ్చారు అందరూ. ఇంకా ఈవినింగ్ ఎంతమంది ఉన్నారో ఇప్పటికి ఇంకా పెరిగారనుకుంటా నాకు తెలిసి. లేదు, ఈవినింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారేమో. క్లౌడ్స్ వచ్చినాయి, వర్షం పడుతుందా తెలియదు. నేను వెళ్తాను. ఇక్కడ ఫిష్ ఫ్రై, ఇక్కడ కూడా ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రెష్ జ్యూసా, ఇక్కడ మొత్తం జ్యూస్, మురుమురా. ఇప్పుడు అలలు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా అప్పటి నుంచి చూసి ఇక్కడనే కూర్చున్నాము. అప్పటికంటే ఎక్కువ అలలు వస్తున్నాయి ఇప్పుడు, చాలా దూరంగా. చల్లగా గాలి వస్తుంటే చాలా మంది వచ్చి ఇక్కడనే కూర్చుంటారు, ఆడుతున్నారు వాటర్లో. ఇంకా ఎక్కువనే అయ్యారు జనాలు, ఇంకా ఎక్కువ అయ్యారు చూసుకుంటే. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే మాత్రం జనాలు ఎక్కువనే అయ్యారు, కానీ తక్కువ ఏం కాలేదు. సో దిస్ ఇస్ మోడల్. ఆర్కే బీచ్. అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం మేము కూడా. అక్కడ లైట్ వస్తుంది, అదేంటో ఐ డోంట్ నో. 2 లైట్స్ అలా.
ఎక్కడ చూసినా చేపలే అమ్ముతున్నారు ఫ్రై చేసుకుంటూ. మ్యాక్స్ ఫ్రెష్గా ఉంటాయి. మిర్చీలు వేసారు, అన్నీ వేసారు, కానీ అన్నీ చల్లగా అయిపోతున్నాయి బికాస్ ఇంత కూల్ వెదర్లో ఇక్కడ. దిస్ ఈస్ డే 4. ఇక్కడతో ఈ ఒక అరకు రైడ్ ముగిసినట్టే. డే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు వస్తే మాకు అర్థమయ్యింది అంటూ ఏదైనా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి గ్యాంగ్తో మంచి ఫ్రెండ్స్, మంచి గ్యాంగ్తో రావాలి. మనతో ఎప్పుడు ఉండే ఫ్రెండ్స్తో రావాలి. ఇక్కడ మేమిద్దరమే వచ్చాము, వీడియో ఇంకా నేనే. సో మంచి గ్యాంగ్తో, మంచి ఫ్రెండ్స్, ఒక అండర్స్టాండింగ్తో ఉండి రావాలి. అప్పుడైతేనే మన రైడ్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. మాతో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఒకరు మైనస్ అయిపోయారు. ఉన్నమే 4, దాంట్లో 2 మైనస్ అయిపోయారు. మేమిద్దరమే ఉన్నాం. సో ఇప్పుడైతే ఈ రైడ్ ఇలా ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చున్నాము. ఈ బీచ్ దగ్గర కూర్చొని ఆ థంబ్నెయిల్స్ ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఇక్కడనే కూర్చొని అయిపోయింది. ఇప్పుడు అయిపోగానే చేసాను. డేట్ ఉంది, ఇంకా చాలా ఉంది ఎడిట్ చేసేది. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చాను. ఒకసారి లాస్ట్ టైం చూసి వెళ్ళిపోదామని వచ్చాను. చాలా చలేస్తుంది కదా, చలి అంటే ఘోరంగా చలేస్తుంది. ఘోరంగా చలేస్తుంది. అలానే కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. అది కూడా అక్కడ గోడ కూడా కూలిపోయింది. అది కూడా నైట్ టైమే అంట. ఏం చేద్దాం, వెళ్దాం ఇంటికి. బాగుంటుంది. అప్పటి నుంచి చూస్తున్నాగా నైట్ పూట సముద్రం ఎట్లుంటుంది, స్పీడా అమ్మా. ఓహో. సో ఈ వీడియో, ఈ అరకు రైడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మేమైతే ఇవాళతో డే 4 కాబట్టి కంప్లీట్ చేసేసుకొని రేపు మార్నింగ్ 3 or 4కి హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాము. రేపు నుంచి మళ్ళీ ఏదైనా ట్రిప్ ఉంటేనే వ్లాగ్స్, లేదంటే కష్టం. సో ఈ వీడియోస్ అన్నీ ఇక్కడితో లాస్ట్, అంటే ఇది లాస్ట్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో టేక్ కేర్ గైస్, బై. ఇక్కడ రావాలనుకుంటే వైజాగ్ కానీ ఇప్పుడు రాకండి, ఇదే చెప్తాను నేనైతే. ఒక 10-15 డేస్ తర్వాత అప్డేట్స్ చూస్తూ వైజాగ్లో ఎలా ఉన్నాయో అప్డేట్స్ చూస్తూ రండి. ఇప్పుడైతే రాకండి, ఎందుకంటే మొత్తం వర్షం పడి మొత్తం అంతా డిస్టర్బ్గా ఉంది వైజాగ్ మొత్తం. ఇక్కడ చూద్దామన్నా సన్ రావట్లే, ఏం రావట్లే. ఫొటోస్ తీసుకున్నా కూడా ఏం రాదు. మమ్మల్ని అడిగితే మాత్రం ఇప్పుడు రావద్దని చెప్తాను. చూడండి ఒకసారి ఎన్ని మేఘాలు, అన్ని క్లౌడ్స్ ఉన్నాయి. మీరు వెనకాల చూసుకున్నా కూడా మొత్తం క్లౌడ్సే. ఎవరైనా బైక్స్ పైన రావాలనుకుంటే మాత్రం పక్కా రెయిన్ గేర్ టాప్ టు బాటమ్ వేసుకోండి. అది వేసుకున్నా కూడా తడిచిపోతాము. మేమైతే తడిచాము ఆల్రెడీ లోపల కూడా. ఇప్పుడే ఇంకా తడిచినా పర్లేదని చెప్పి ఇలా సివిల్లో వచ్చేసాము. అంటే ఏం జాకెట్స్ ఇంకా సేఫ్టీస్ ఏం వేసుకోకుండా ఇక్కడ నుంచి 2 kilometers మా రూమ్. సో ఇక్కడికి వచ్చేసాము. బై, టేక్ కేర్.